క్రైటీరియా. రీసెంట్గానే మొన్న ఒక జియో వచ్చింది, ఒక మే 18th నాడు. ఏజ్ లిమిట్ అనేది తెలంగాణలో గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఇంక్రీజ్ చేశాము అని. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇంక్రీజ్ చేశారు? 34 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ వరకు ఇంక్రీజ్ చేశాము అని వచ్చింది. కానీ లాస్ట్ 2022 గ్రూప్ 2 నోటిఫికేషన్లోనే ఆల్రెడీ 44 ఇయర్స్ అనేది అప్పర్ ఏజ్ లిమిట్గా పెట్టారు తెలంగాణ గ్రూప్ 2కి. తెలంగాణ గ్రూప్ 2కి ఏజ్ క్రైటీరియా ఏంటిది? 18 ఇయర్స్ మినిమం కంప్లీట్ అవ్వాలి, 44 ఇయర్స్ అనేది దాటకూడదు. రీసెంట్గా ఇచ్చిన జియో దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే, ఒకవేళ మీరు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 రెండూ ప్రిపేర్ అయితే, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లాస్ట్ నోటిఫికేషన్లో అంటే 2024లో ఇచ్చిన నోటిఫికేషన్లో 18 to 46 ఇయర్స్ ఇచ్చారు. ఎందుకు 2024 నోటిఫికేషన్లో 46 ఇయర్స్ ఇచ్చారు అంటే, 2022లో నోటిఫికేషన్ ఇచ్చారు తెలంగాణ గ్రూప్ 1. ఆ తర్వాత 2 సార్లు క్యాన్సిల్ అయ్యి 3rd టైం కండక్ట్ చేశారు. అంటే 2 ఇయర్స్ వేస్ట్ అయింది కాబట్టి అప్పర్ ఏజ్ లిమిట్కి 2 ఇయర్స్ అనేది పెంచారు. అండ్ ఈసారి ఇచ్చే నోటిఫికేషన్లో తెలంగాణ గ్రూప్ 2 కావచ్చు, తెలంగాణ గ్రూప్ 1 కావచ్చు, ద ఏజ్ క్రైటీరియా విల్ బి 18 to 44 ఇయర్స్. అదవుతుందండి. 44 ఇయర్స్ దాటి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఉండకూడదు. అండ్ ఇదేంటి, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే. ఒకవేళ ఎవరైనా సరే ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే కార్పొరేషన్స్లోనూ వాటిలోనూ కాదండి, డైరెక్ట్గా గవర్నమెంట్ అండర్లో కానీ ఉంటే, అంటే గవర్నమెంట్ గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు, ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్లో కానీ ఉంటే వాళ్ళకి 5 ఇయర్స్ అనేది వాళ్ళ సర్వీస్ లెంత్. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా అదేవిధంగా 3 ఇయర్స్ లిమిట్ అనేది ఉంటుంది. దెన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. దెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్, ఎవరికైతే మినిమం 40% కంటే ఎక్కువ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అని ఉంటుంది. ఈ ఏజ్ రిలాక్సేషన్ ఏంటిది? అప్పర్ ఏజ్ లిమిట్ ఏదైతే ఉంటుందో అప్పర్ ఏజ్ లిమిట్ మీద ఎక్స్ట్రా నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేవి వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు ఎగ్జామినేషన్కి.